ఆహా, ఏమి దరహాసం! ఈ లంచగొండి ముఖపోనికి స్మైలింగ్ స్టారు బిరుదియ్యాల్సిందే పోన్రి. సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అన్నదట. అగో అచ్చం గట్లనే ఉన్నది ఈ సిగ్గుదప్పినోని కథ. అసలు ముచ్చట ఏందంటే మైబాద్ జిల్లా మరిపేడ మండలం అనేపురం కాడుండే బిక్కు అనే రైతన్న పోయిన నెలలో జీవిడిచిండట. రైతన్న జీవిడిస్తే ఆసరైదామని సర్కారు రైతులకు బీమా ఇస్తున్నది గదా. ఆ బీమా పైసలు ఇప్పియాలని బిక్కనొల్ల కొడుకు ఆఫీస్కు పోతే అనేపురం ఏఈఓ గాడి పెళ్లి సందీపు ముందుగాల స్ట్రిక్ట్ ఆఫీసర్ లెక్క కటింగ్ ఇచ్చిండట. అటెంక 20,000 రూపాయలు జోబులో పెడితేనే పని చేస్తానని చెప్పిండట. సర్కారు జీతానికి నేను ఆఫీస్ కచ్చుడే ఎక్కువ, పనులు చెయ్యాలంటే కట్నం చదివియాలన్నట్టే కండ్ల కిందికెళ్ళి చూసిండట. ఇక ఇట్లయితే ఇనవు తాత నువ్వు అనుకొని ఏసీ బొల్లతానికి పోయిండు. బేస్తారం నాడు పొద్దుగాల ఎవ్వలకు డౌటు రాకుండా 10,000 తీసుకుంటా అంటే ఏసీ బోళ్ళు అడ్డంగా దొరకబట్టిండ్రు. ఆఫీస్కు తీసుకుపోయి కెమికల్ నీళ్లల్లా చేతులు గడిగిపిస్తే గులాబీ రంగులకు మారినాయి నీళ్లు. ఇక కటకటాల పాలు వేసిండ్రు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే రైతన్నలు ప్రకృతి జయ్యంగా ఆగమైతున్నారు. చేతుల రూపాయి లేకుంటైతున్నది. అంగట్ల అప్పు పుట్టేటట్టు లేదు, ఇచ్చినోళ్ళు పీక తినే కాడికి వచ్చింది. మళ్ళా గిజ్జి విడిచినోళ్ళ ఇంట్లో లంచం ఎట్లా తీసుకోబుద్దైందిరా వారి నీకు? కడుపుకు అన్నం తింటన్నావా అశుద్ధం తింటన్నావా? రైతన్న ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడితేనే గదా నీకు 3 పూటల తిండి దొరికేది. గసొంటలను గోసబుచ్చుకుంటే నీకు పుట్టగతులుండయని తిట్టబట్టిండ్రు సందీపు ముచ్చటెరకైనోళ్ళు. వరంగల్ ఏసీబీ డిఎస్పీ సాంబయ్య సారు ఏదో చెప్తాడట ఇనుండ్రి. అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే మీ పని చేయడానికి ఏ ఎంప్లాయ్ అయినా కూడా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఇన్నరా పబ్లిక్? మిమ్ములా ఎవలన్నా సర్కారోళ్ళు పనులకు పైసలు అడిగితే సీదా గీసారి చెప్పిన నెంబర్కు ఫోన్ కొట్టుండ్రి. ఉత్తగా పైసలిచ్చి ఆగం కాకుండ్రి. అడగంగానే ఇచ్చుడు పెడితే మనది కూడా తప్పే అయితది. చూసుకోండ్రి మళ్ళా.